హాయ్ అండి. చాలామంది అమ్మఒడి ఈ గ్యాస్ బెనిఫిట్స్ మా అకౌంట్లో పడలేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఒకసారి పడినా వాళ్ళకి తెలియదు ఏ బ్యాంకులో పడిందని. దానికి కారణం ఏంటో తెలుసా మీకు? సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే 4-5 అకౌంట్లు ఉంటాయి. కొన్ని అకౌంట్లోని అమౌంట్ అంతా తీస్తాను కదా, అందులో ఏవి లేదో ₹2, ₹3, ₹9 ఉండిపోయాయి కదా అని వదిలేస్తూ ఉంటారు. సో లేదా పాత ఊర్లో అకౌంట్ ఉందనుకోండి, మొత్తం ఏటీఎంలో డ్రా చేసి మైనస్ ఉన్నా సరే అందులో వదిలేస్తారు అమౌంట్. దానివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది సార్, మీకు గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ ఇచ్చేటప్పుడు మీరన్నీ సబ్మిట్ చేస్తారు కదా, చేసేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా పేమెంట్ అంతా హెడ్ ఆఫీస్లో అవుతుంది, సర్క్యులర్ ఆఫీస్లో అవుతుంది. సో వాడు ఏం చేస్తాడంటే మీ కేవైసీ మరి ఇస్తారు కదా, మన కేవైసీ అంటే ఏంటి, మన ఆధారు, మనం బతికే ఉన్నాము, మనమే ఉన్నాము, తర్వాత మన ప్యాన్ నెంబర్ ఇది అని ఇప్పటికప్పుడు ఒక 3 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి లేకపోతే 1 ఇయర్కి ఒకసారి మనం అప్డేట్ చేసుకుంటుంటారు. దాన్ని కేవైసీ అంటారు. సరే, ఎప్పుడైతే మీరు అకౌంట్ క్యాన్సిల్ చేయలేదో వాడు అక్కడ పేమెంట్ చేసి ఆన్లైన్ పేమెంట్ ట్రాన్స్ చేసేటప్పుడు మీ పేరు, మీ అడ్రస్, మీ ఫాదర్ నెంబరు, మీ అకౌంట్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, పాన్ నెంబర్ అన్నీ సిస్టంలో లింక్ అయి ఉంటుంది కాబట్టి వాడికి నియరెస్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసేస్తాడు అమౌంట్. సపోజ్ మీకు అమ్మఒడి 2 పిల్లలు ఉన్నారనుకోండి, 30,000 వేసాడు అనుకోండి, ఈ 30,000 ఏ అకౌంట్కి వెళ్ళి మీకు తెలియదు. మీరు ఆఫీస్కి వెళ్తే మీకు ఫార్వర్డ్ అయిందంటారు, అమౌంట్ మీకు రాదు, తెలీదు. అప్పుడు ఏం చేస్తారు, ఆఫీసులో తిరిగితే మీకు తెలియదు. ఇదెందుకంటే సెంట్రల్ బ్రాడ్కాస్ట్ నుంచి పేమెంట్ అవుతుంది. అంత ఇన్ఫర్మేషను ఎవరు మీకు దొరకదు. సో మీరు అందుకే ఏం చేయాలంటే, మీకు అవసరం లేదు అకౌంటు అనుకుంటే వెళ్ళి దాన్ని అకౌంట్ క్యాన్సిల్ చేసండి. అప్పుడు సిస్టంలోంచి ఆ అకౌంట్ లేచిపోద్ది, తీసేస్తారు. తర్వాత మైనస్ ₹1, ₹2, ₹10, ₹50 మైనస్ ఉంటే వాళ్ళు కట్టేయాలి. లేదా మీకు ఏమైనా ఒక ₹10 వాళ్ళు వెనక్కి ఇచ్చేసి అకౌంట్ క్లోజ్ చేసేస్తారు. సో అప్పుడు మీకు ఒక 4 అకౌంట్లోంచి వేస్ట్ అని తీసి ఒక్కొక్కటి ఉంచుకున్నారనుకోండి సిస్టంలో, అప్పుడు పేమెంట్ ఇలా ట్రాన్స్ఫర్ చేయగానే మీ అకౌంట్ని ఎతికి మీ అకౌంట్లోనే పడుతుంది. చాలామంది పాపం టెన్షన్ పడతా ఉంటారు. ఈ లేడీస్ వస్తూ ఉంటారు బ్యాంకులకు వచ్చి, అమౌంట్ పడలేదు అంటే ఆ ఇన్ఫర్మేషను వాళ్ళకి ఇవ్వడం చాలా కష్టం, వాళ్ళకి తెలీదు. అది ఏ అకౌంట్కి వెళ్ళింది అనేది సెంట్రల్ అంటే మనకు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, విజయవాడలో వాళ్ళు ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళు ఐటీ జంక్షన్లోంచి పేమెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంత ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారండి? మనం చేయవలసిన సింపుల్ పని ఏంటంటే, మనకున్న వేస్ట్ అకౌంట్ అన్ని తీసేసి అవసరం లేదనుకోండి క్యాన్సిల్ చేసేసుకోవాలి. వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేస్తే సిస్టంలోంచి వెళ్ళిపోయి ఏదో 1-2 ఉంచుకుంటే మీకు ఎప్పుడైనా పేమెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చిందంటే మీకు ఎదిగితే తిరుగుతుంది. నెక్స్ట్ టైం నుంచి చేయండి. ఓకేనా? బాయ్.